అయ్యేదంటే అమ్మ సాగదండి. నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, టీమిండియా కెప్టెన్ గా నేను 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలని సమానమైనటువంటి రీతిలో మేము అభివృద్ధి చేసినందుకు కంకరబద్దులై ఉంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్, నువ్వు కాంగ్రెసా, తృణమూల్ కాంగ్రెసా, ఏఐడిఎంకేనా, డిఎంకేనా అని సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకి డబ్బులు ఇస్తామని చెప్పారు. అంతకుముందు జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పోలేదు. పోకపోతే పైసలు రాలేదా తెలంగాణకి? సో వాట్ ఎవర్ ద అఫీషియల్ షేర్ దట్ హ్యాస్ టు కమ్ ఫర్ తెలంగాణ, whether the chief minister of Telangana will attend the meeting or not, that is irrespective. We are going to contribute the money under the Niti Aayog scheme also. You want to politicize the issue. రేవంత్ రెడ్డికి సమస్య ఏం లేదు కాబట్టి పొలిసైజ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చినా రాకున్నా ఆ రాష్ట్రాలకి డబ్బులు ఇస్తాం. మర్యాదకు వస్తే వాళ్ళ గౌరవంగా ఉంటుంది, రాకపోతే వాళ్ళ దురదృష్టం. ఏం చేస్తాం? గుడ్డు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన చదువుకున్నది 7వ తరగతి, ఆయన చేసే పని గోడల కేసెస్ ఉన్నాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది. ఇందాక గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది విడమర్చి చెప్పడం జరిగింది. ఇంకా బడ్జెటెడ్ గ్లాన్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటీన్ ఎయిడ్ కింద సుమారు 26,000 కోట్ల రూపాయలు, స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ 4 బడ్జెటెడ్ గ్లాన్స్ లో ఉంది. 2 పథకాల కిందనే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన. అది కాకుండా దేశవ్యాప్తంగా 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళు వస్తాయి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి. ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీదకి ఇళ్లు మార్చుకొని చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప వాళ్ళేం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు. అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన 3 కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్రా లోన్ కింద గతంలో 10 లక్షల రూపాయల లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది. పేదింటి బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల లోన్ ని 20 లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. బురద జల్లి మట్టగాల్చి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని, దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయితే అయిందేమో కానీ ఈ దేశ ప్రజలు నరేంద్రుడి నాయకత్వం మీద ఎన్డీఏ